గరం నరం బేషరం ఇది తప్పని నిరూపించాలి. ఈ గరం నరం బేషరం అంటే ఏంటి తెలుసా? ఇది ఎడబెట్టినంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారుల సమావేశం ఉంటది కదా, ఆ శిక్షణ శిబిరం ముగింపు సభలో మాట్లాడిండు. గరం అంటే ఏంది, నరం అంటే ఏంది, బేషరం అంటే ఏంది అంటే గరం అట ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలా గరం గరం ఉంటారట. గరం గరం ఉండి ఏదన్నా సాధిద్దాం, ఏదన్నా శోధిద్దాం, ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి సిచ్యువేషన్ కి తీసుకెళ్దాం, వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కానీ ఇంకేదైనా కానీ ఆ టైప్ లో గరంలో ఉంటారట. ఇక నరం అనే వరకంటే కొన్ని రోజులు అయిన తర్వాత మెత్తబడతారట. నరం ఎట్లయితే జర మెత్తగా కొంచెం మెత్తబడతారు. అంతి ఎట్లయితే ముందు నడుస్తుంది కదా నడవంతి అని అంటారట నరం అంటే. అదే బేషరం అంటే బేకార్గా శరం తప్పిన లెక్క, ఇంకేమున్నదిగా అయిపోయింది ఎట్లన్నా కానీ అందరితో పాటు నేను, నా సంపాదన నాదే, నా లెక్క నాదే, నా స్థాయి నాదే, ఎవడెట్లా పోతే నాకెందుకు, బేషరంగా సిగ్గు లేకుండా సంపాదించుకుంటారని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఒకసారి వినురు ఈ మాట. జాయినింగ్ సమయంలో ఉద్యోగులు గరంగా ఉంటారు, కొన్నేళ్ల తర్వాత నరంగా మారుతారు, ఆ తర్వాత బేషరం అనే రీతిలో వ్యవహరిస్తారు. ఇది తప్పని నిరూపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంటూ ఇక్కడ రిటైర్మెంట్ వరకు గరంగానే పనిచేయాలని సూచించారు. సర్కార్కు మీరే కళ్ళు చెవులు లాంటి వారని ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. కోర్టుల్లో కొందరు అడ్డుకోవాలని చూసినా అభ్యర్థుల కోసం పోరాడమన్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూడరు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉంది. ఉట్టికి పిల్లి శాపనార్థాలు పెడతాదట, అదేందో చూడరు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఈ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎంత మంచిగా చెప్పుకుంటున్నాడు చూడు. నాకు షాడిస్టిక్ ప్లెజర్ ఉంది, నేను ఒక షాడిస్ట్ గా ఆనందం పొందుతున్నా అంటున్నాడు. ఓపెన్ గా చెప్తుండు. ఇంకేమేడ్చింది ఇంకా ఆయన దాంట్లోనే ఉన్నాడు, తృప్తి దాంట్లోనే పడుతున్నాడు. ప్రజలకు బాగు చేసి ప్రజలను పైకి తీసుకొచ్చి ఏదో గొప్ప పనులు చేసి డెవలప్మెంట్ చేసి ఏదో చేద్దామని కాదు, అవతల వాళ్ళని బాధ పెట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను షాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నా. అదొక ఆనందం. తెలుసు కదా షాడిస్టిక్ ప్లెజర్ అంటే? కట్టేసి కొట్టించుకుంటారు చూడు, కట్టేసి తాళ్ళతో కొట్టించుకుంటారు చూడు, అటువంటి బుద్ధి అని అనకపోతే ఇంకేమంటారు? ఇంకా జనం అంటా ఉన్నారు షాడిస్టిక్ ప్లెజర్ పొందుతాడట. ఇంకా చెప్పు ఇక. బాగుంది కదా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు అంత బాధపడు. అయ్యో సిగ్గు, ఎంత సిగ్గు పడుతుండో, ఎంత ఆనందపడుతుండో. ఆ ముఖం చూడుర్రి, ఎంత బాగుంది చూడుర్రి. సిగ్గు అక్కర్లేదు, ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ఏందన్నా మరి అంత ఓపెన్ చెప్తున్నావు? నెక్స్ట్ టైం డిన్నర్ ఎట్లా ఓట్లేస్తారన్నా? చూడుర్రి కామెంట్స్. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఈ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు వాళ్ళట చాలా బాధతో అంటుంటే ఈయనకట చాలా సంతోషం అట. ఈయన కూడా అంటే ప్రజలు తిడితే కూడా గదే ఉన్నది ఆయనకు. అందుకోసానికే తిట్టకూరిగా, ఎందుకు తిట్టి మన నోర్లు ఖరాబ్ చేసుకుండే ప్రజలు తిట్టిన ఆయనకు సంతోషంగా ఉందట. షాడిస్టిక్ ప్లెజర్ ఉన్నది ఆయనకి. ఈ రోగం ఉన్నది. మనం అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నాము. రైతు బంధు వేస్తలేడు, రుణమాఫీ చేస్తలేడు, మనం తిడితేనో మనం అడిగితేనో మనం కొట్లాడుతూ వేస్తాడు అనుకుంటే నో డౌట్, నాట్ ఎట్ ఆల్. క్లియర్ గా చెప్తుండు, నాకు రోగం ఉన్నది, నాకు ఆనందం ఉన్నది, ఆ షాడిస్టిక్ ప్లెజర్ నేను ఎంజాయ్ చేస్తా ఉన్నా అంటున్నాడు. సో షాడిస్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకొని ఇలా మనం ఇవన్నీ కథలు పడతా ఉన్నాం, ఇన్ని వేషాలు వేస్తా ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా సిగ్గుపడుతుంది చూడు. ఇంకా నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, మంచి మంచి కట్టుబాట్లు సార్. అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అది చెప్పుడు, అవ్వా బాగుంది కదా, అవ్వా బాగుంది కదా, మంచిగా ఉంది కదా, నాకు ఆనందం వేస్తుంది కదా అని సంతోషపడుతుండట. గిట్లుంటారా? ముఖ్యమంత్రివా లేకపోతే నువ్వు వార్డు మెంబర్వా? వార్డు మెంబర్ నయ్యం ఈ రాష్ట్రంలో. చాలా మంది వార్డు మెంబర్లు చాలా బాధ్యతతోని చాలా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఉంటారు. వాళ్ళకంటే అధ్వానం నిజంగా చెప్పాలంటే. షాడిస్టిక్ ప్లెజర్ గా ఉన్నట్టు ఆయనకి. అంత బాధపడు, నీకు అక్కర్లేదు, ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ఏందన్నా మరి అంత ఓపెన్ చెప్తున్నావు? నెక్స్ట్ టైం డిన్నర్ ఎట్లా ఓట్లేస్తారన్నా? ఇంకేమోట్లు ఇంకేస్తారు. ఇంకా షాడిస్ట్ అని చెప్పుకున్నాక కూడా ఓట్లేస్తే ఇక చెప్పడం శరం లేకుండా ఎన్నటోళ్ళ కన్నా ఇజ్జత్ ఉండాలి. చెప్పేటోడు శరమే లేకుండా చెప్తుండు డైరెక్ట్ గా నాకు షాడిస్ట్ గుణం ఉన్నదని. చూడండి, అందుకోసానికే ఇగో ఈ పరిస్థితులు చూడండి. ఆ షాడిస్ట్ గుణం ఉండడం వల్ల నాకేం ప్రాబ్లం లేదని చెప్పుకుంటుండు. ఇంకేం కావాలి? ఇంకా దీంట్లో ఇంకేమంటాడు? ఆధిపత్యాన్ని స్వీకరించని తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ అవమానాన్ని సహించరని సహనంతో ఉండొచ్చు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరని సీఎం అన్నారు. ఇప్పుడు తమరి ప్రయత్నం ఏంది, తమరి పరిపాలన ఏంది, తమరి కథ ఏందో అందరికీ ఎరక. పాలకులకు వ్యతిరేకంగా పోరాడేవారు శ్రీమంతులై ఉంటారని, అధికారాన్ని ఆకాంక్షించి తిరుగుబాటు చేస్తారనే వాదనలో ఎలాంటి నిజం లేదన్నారు. కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన సమ్మక్క సారలక్క నిజాం రాజుల మీద ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేశారని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం పోరాడిరని చెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ గరాన్ని నరాన్ని బేషరాన్ని అయితే చెప్పిండు. అది తమరికే వర్తిస్తుంది, వాళ్ళకి కాదు వర్తించేది, నీకే వర్తిస్తుంది కరెక్ట్గా. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడేమో గరం ఉండే, నీకెందుకు, నేను అన్ని చేస్తా, రాగానే ప్రతి ఒక్కటి చేస్తా, అన్ని ఇస్తా అంటివి. ఆయనతో మొదటి నెలలో 2వ నెలలో నరం లెక్క మెత్తబడితివి.
అవుతుందో కాదో అన్నట్టు మెల్లగా కేసీఆర్ వల్ల దానివల్ల దీనివల్ల అంటే ఇప్పుడు బేషరం సిగ్గిడ్స్ పెట్టి ఏమా నీకు సిగ్గు లేదా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు అయిపోయి జిడిగింజ సామెత అయిపోయింది నీ కథ చివరికి ఇగో నాకేం సిగ్గు లేదు వాళ్ళకి కాదు నేను అంటుంది నాకు కూడా లేదని ఓపెన్గా చెప్పుకుంటున్నాడు